నమస్తే, నా పేరు గోపి. ముఖ్యంగా ఆ వీడియో మాట్లాడతాకి జగన్ మాయ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మామిడికాయ అనే రాజధాని ప్రకటించాడు. జగన్ మాయ, నీకు రాజధానికి మామిడికాయ కావాలనుకుంటే జగన్ మాయ మామిడికాయని పెట్టు, అంతేగాని ఇంకో పేరేం పెట్టుకో. ఏటి మాయా, అసలు చదువుకున్నావా లేదా నువ్వు? జగన్ మామిడికాయని పెడితే వచ్చిన వాళ్ళు అందరూ కోసుకుంటారు మాయా. జగన్ మామిడికాయని కాకేయించు. నువ్వు ఇంకా ఆలో ఆ తీసుకోండి, ఈలో ఈ తీసుకోండి, ఊలో ఊ తీసుకోండి అన్నావు. కానీ నువ్వు జగన్ మామిడికాయని పెట్టుకుంటే మట్టికి కొంచెం బాగుండేమో. ఆలో ఆ తీసుకోండి, ఈలో ఊ ఈ తీసుకుంటే ఏమవుద్ది? ఊలో ఊ తీసుకుంటేని ఏముండదు అక్కడ. తీసుకుంటే కట్టాలి. రాజధాని పేరు చెప్పాలంటే ఒక స్వచ్ఛందంగా ఉండాలి రాజధాని పేరు, అంతేగాని జగన్ మామిడికాయ, జగన్ చింతకాయ, జగన్ ఆకాయ, జగన్ ఈకాయ అంటే ఆఖరికి జగన్కాయ ఉండదు. చూసుకో మాయా, జగన్ మాయ అంటే ఒక బ్రాండ్ కింద ఉండాలి, కానీ మొత్తం జగన్ మాయే కింద ఉండకూడదు మాయా. అయినా నీకు ఏటి మీద రాజకీయాలు చేయడం రావట్లేదు. మా వైఎస్ఆర్సీపీలో ఉండే పిచ్చి నాయకులు నీ కోసం వ్రతాలు చేశారు, పూజలు చేశారు, యుద్ధాలు కూడా చేశారు మాయా. నీకోసం ఏ రేంజ్లో చేశారంటే యుద్ధాలు నువ్వు బాగా వాడుకున్నావు మాయా. మొత్తం మీద అబ్బాబాబా, నీ కోసం అన్నొస్తే మాస్, అడిగేస్తే మాస్ అని ఏటేటో కలలు కన్నారు మాయా. జగన్ మాయ, నీ కోసం నువ్వు ఇంత యుద్ధానికి పాల్పడతావని జగన్ మాయ నీ కార్యకర్తలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాయా. నీ కార్యకర్తలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఈ రేంజ్లో వర్క్ చేస్తావన్న సంగతే. వాళ్ళకి తెలియదు మాయా నువ్వు ఎంత ఎలాంటి ఉన్నదనే. నీ కార్యకర్తలకు తెలియకపోతే పోయింది. పోనీ వాళ్ళని ఎన్నాలని మబ్బు పెడతావు చెప్పు. నువ్వన్నా మారు మాయా. ఒక ప్రెస్ మీట్ పెడుతున్నావు, ఆ ప్రెస్ మీట్లోని ఏమి చెప్తున్నావు? అన్ని నత్తి మాటలు మాట్లాడుతున్నావు. నీకు ఆ రకం కూడా మాట్లాడుతూ రావట్లేదా? నత్తి మాటలు మాట్లాడుతున్నావు ఏంటి? స్పష్టంగా చెప్పాల్సుకున్నా చెప్పు. మేము అధికారంలోకి వచ్చి పని చేసి పెడతామని చెప్పు. సొల్లు చెప్పినా పర్లేదు, అబద్ధం చెప్పు. ఎలాగ నిజం ఎలాగ చెప్పవు. నువ్వు చెప్పిన మాట కూడా కరెక్ట్గా చెప్పు, అంతేగాని వణుకుపోతా బెనుకుపోతా అబద్ధాలు ఆడతా కాదు. అర్థమైందా మాయా? జై భీమ్, జై జనసేన.